Action. నేను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడతానని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు తెలిసి ఇది మదర్స్ అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఎప్పుడైనా పిల్లలకి కోల్డ్ అయినా కఫ్ అయినా సో వాళ్ళకి మ్యూకస్ లోపల ఉండిపోతుంది. వాళ్ళు అది బయటకు తీసుకోలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, రైట్? సో వాళ్ళకి ఎలా తీసుకోవాలో కూడా పాపం వాళ్ళకి తెలీదు. మనకంటే తెలుసు మనం వాటి మ్యూకస్ని ఎలా బయటకు రిమూవ్ చేయాలో. వీ ఆల్ నో అబౌట్ ఇట్ వెరీ వెల్. కానీ మన పిల్లలకి కిడ్స్కి తెలీదు. సో అది ఎలా రిమూవ్ చేయాలో నేను ఈరోజు మీకు చెప్తాను. సో వీడు మా చిన్నోడు, వీడికి రెగ్యులర్గా వీడికి కోల్డ్ అవుతూ ఉంటుంది. సో క్లీన్ చేసే ముందు ఫస్ట్ ఒక క్లాత్ దగ్గర పెట్టుకోండి, ఓకే? ఇట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ నోస్ట్రిల్స్ ఉన్నాయి కదా, సో ఒక నోస్ట్రిల్లో మీరు ఇలా చేయాలి. క్లీన్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు ఇటు కూడా ఉంటాం, ఇటు సైడ్ కూడా ఉంటుంది సేమ్. అది రుకు. సో అటు సైడ్ లేదు, ఇటుకి ఇటు సైడే ఉంది. వీళ్ళు ట్రై ఫర్ అనమాట. చూసారా, మొత్తం క్లీన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఎ టెక్నిక్ ఐ సజెస్ట్ టు ఎవ్రీ మదర్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీరు రిపీటెడ్ టైమ్స్లో చేయకూడదు. సో వాళ్ళకున్న ఒక ఇబ్బందిని మీరు చూసి ఒక్కసారో 2 సార్లు చేయండి. సో ఈ రోజు నేను ఒకసారే చేశాను, వాడిని ఇంకా అలా వదిలేస్తాను. అది వస్తూ ఉంటుంది, నేను క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ నైట్ వాడికి పడుకునే ముందు ఒకసారి క్లీన్ చేస్తాను. సో దట్ వాడు హ్యాపీగా బ్రీత్ తీసుకుంటూ హీ కెన్ స్లీప్ వెల్. సో ఐ సజెస్ట్ ఇది మినిమం ఒకసారి, మ్యాక్సిమం 2 సార్లు అంతే. ఎందుకంటే ఎక్కువ సార్లు చేస్తే వాళ్ళకి బ్రీత్ అన్నది మీరు బ్యాక్వర్డ్ చేస్తున్నారు కాబట్టి అది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ డోంట్ సజెస్ట్ యూ టు డూ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ డే.